గాజువాకలో హర్షిత్, రోహన్, సాహిల్ అనే ముగ్గురు బాలురు ఆదివారం ఉదయం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మంగళవారం గాజువాకలో లా అండ్ ఆర్డర్ సిఐ వాసునాయుడు మాట్లాడుతూ బాలురు బాబాయ్ సోమలింగం ఇంట్లో ఉంటున్నారని, ఈ విషయంపై సోమవారం ఫిర్యాదు అందిందన్నారు. సోలాపూర్లో ఉద్యోగం చేస్తున్న తల్లి వద్దకు వెళ్లి ఉండే అవకాశం ఉందని తెలిపారు. నిన్న అనగా తేదీ 27/2026న సోమలింగం అనే వ్యక్తి మన గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చి తన అన్నగారి పిల్లలైన ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుల వివరాలకు వెళ్తే తన అన్నగారు వదిన గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, వదిన గారు సోలాపూర్లో ఉంటారని, మ్యారిటల్ డిస్ప్యూట్స్ వల్ల అన్నయ్య వదిన విడిపోవడం వల్ల వాళ్ళ మ్యారిటల్ డిస్ప్యూట్ కంప్లీట్ అయిపోయి పెద్దల నిర్ణయం మేరకు పిల్లల ముగ్గురు కూడాను తిని దగ్గరే సోమలింగం గారి దగ్గరే బాబాయ్ దగ్గరే పెరుగుతున్నట్లు, గత సంవత్సర కాలంగాను ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుతున్నట్లు, ఒకరు గాయత్రి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మిగతా ఇద్దరు కూడా శ్రీనివాస కాలేజీలో 9th ఒకరు 5th ఒకరు చదువుతున్నట్లు చెప్పారు. సో ఒకరు 16 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ముగ్గురు పిల్లలు కూడా చిన్నాన్న దగ్గర పెరుగుతున్న క్రమంలో మొన్న 19వ తారీఖు మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనుషులు మళ్ళీ వెనక్కి రాలేదు, కనిపించలేదని చెప్పి మనకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఫిర్యాదు తీసుకున్న తర్వాత మేము టీమ్స్గా డివైడ్ అయ్యాము. మా ఎస్ఐ గారి టీమ్స్ అన్ని పెట్టి సీసీ కెమెరాస్ వెరిఫై చేయడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు మన సెల్ ఫోన్లో ఏదైతే ఉందో 20 days బ్యాక్ వాళ్ళ మదర్ దగ్గర నుంచి మదర్ తోలకు అన్నయ్య అంటే పిల్లలకు మేనమామ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో ఒక మొబైల్ ఫోన్ ఇచ్చినట్లు, ఎప్పుడూ లేనిది సడన్గా వచ్చి ఆయన కలిశాడు. మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అబ్నార్మల్గా పిల్లలు కనిపించారు. బహుశా తల్లి దగ్గరికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందనే కోణంలోనే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ అనాలిసిస్ చేయగా ఆ పిల్లల తాలూకు కొన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడాను వాళ్ళ మామయ్య గారికి పంపిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ సోలాపూర్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్తో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ కోణంలో మేము పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం, పిల్లల్ని ట్రేస్ చేసి పట్టుకుంటాం. ఆల్రెడీ దీని మీద దర్యాప్తుకి సంబంధించి బృందాలను పెట్టడం జరిగింది, వెతుకుతున్నారు. త్వరలోనే మీకు అప్డేట్స్ అందజేస్తాం. థ్యాంక్ యూ.